రేపు కలుద్దాం. ప్లేస్ ఇంకా టైం SMS చేస్తాను. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎవరైనా చూస్తే ఇంకా అది నాన్నకు తెలిస్తే వద్దు 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 వద్దు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం మంచిది. రా కూర్చో. రావా? నీ మౌనంలో ఉన్న విషయం ఉందే, అది గొప్ప కవుల కవితల్లో కూడా కనిపించదు. అయినా సరే నువ్వేదైనా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీరు మంచి ఇంటి కోడల్లా కనిపిస్తున్నారు. మరి నాకు లైన్ ఎందుకు వేస్తున్నారు? వా, నీ పద్ధతి కూడా చాలా బాగుంది. నాకు పెళ్ళయింది, నేను లైన్ వేస్తున్నానా? ఇంకా నువ్వు నీకు అన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చావు నన్ను కలవడానికి? ఎందుకో? ఓ, మళ్ళీ అదే మౌనం. సంజయ్, పంచమెడలో ఏం జరిగిందో నువ్వు దాన్ని ఈగోగా తీసుకోవద్దు. అక్కడ కూడా నువ్వు తప్పే చేసావు. ఈరోజు ఇక్కడ కూడా తప్పే చేస్తున్నావు. నువ్వు నా స్నేహానికి విలువివ్వలేదు. ఒక అమ్మాయి గౌరవాన్ని ఉంచలేదు. స్నేహితులందరి ముందు నా పరువును తీసేసావు నువ్వు. ఇంకా ఈరోజు కూడా కాలేజీ అందరి ముందు నువ్వు నా పరువు తీస్తున్నావు. నా దారిలోంచి తప్పుకో. అక్కడ ఏం జరిగిందో అదంతా వ్యక్తిగతం. కానీ ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాం. ఇంకా నేను ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ మిస్ చేయలేదు. ఈరోజు కూడా మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. నేను మా నాన్నకి ఏం మాట ఇచ్చాను అంటే ఇంటర్లో వచ్చినట్టు ఈసారి కాలేజ్లో కూడా టాప్ వస్తానని. నువ్వు టాప్ ఎప్పుడు వస్తావంటే ఎప్పుడైతే నువ్వు ఈ పొడవైన లక్ష్మణ్ రేఖను దాడుతావు. నువ్వే అన్నావు కదా, ఒకవేళ నువ్వు ఆలస్యం అయితే ఎగ్జామ్ హాల్లో నీకు ఎంట్రీ దొరకదని. ఓయ్ ఆగాగు. చూడ, ఈ రోజు గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతున్నట్టు అనిపించడం లేదా? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ 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 టిక్. సంజయ్, ఇప్పుడు మరీ ఎక్కువ చేస్తున్నావు. మంచితనాన్ని నేను నీ నుండి ఆశించలేను. ఇంకా నా రుణం కూడా నీకు గుర్తుండదు. చూడు, నన్ను ఎగ్జామ్ హాల్కి వెళ్ళనివ్వు. నేను ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ మిస్ చేయలేదు. ఈరోజు మిస్ అయితే నాన్నకి ఇచ్చిన మాట ఇంకా నాన్న మనసు రెండు కూడా విరిగిపోతాయి. అందుకే నా దారి నుండి తప్పుకో. ఏం తెలుసుకోవాలన్నా మనం ఎగ్జామ్ తర్వాత తెలుసుకుందాం. అర్థమైందా? సరే సరే, నీ మాటను బట్టి నాకు ఇంత మాత్రం అర్థమవుతుంది ఏంటంటే నీతో మాట్లాడటం అంటే టైం వేస్ట్ చేయడమే. ముందు నుంచి రైట్ లెఫ్ట్ తిన్నగా ఇంటికి. చేయొద్దు, నాకు దూరంగా ఉండు. నేనేం చేయటం లేదు. నేనంటున్నా నువ్వు కాలేజీ వరకు నడుచుకుని వచ్చిన ఆ కాళ్ళతోనే. అదే కాళ్ళతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో. అడుగులో అడుగు వేసుకుంటూ నీ ఇంటికి నువ్వు చేరుకో.
నాకు రెండు విషయాలు జీవితంలో ఇష్టం ఉండవు. ఒకటి నా నిస్సహాయత, రెండోది నీతో దూరం. ఈ బండి మదన్ మోహన్ గారింటి దగ్గర చూశాను. పక్కా ఇది అదే బండి. కానీ ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ రోడ్డు మీద చూడాల్సిందే. చీర మరియు చేతి గాజులు చూస్తుంటే పెళ్ళైన ఆవిడలా ఉంది. ఒకవేళ మదన్ మోహన్ కొడుకు విజయ్ మరియు అతని భార్య కాదు కదా? ఛీ! అంత పెద్ద బంగ్లా ఉన్నప్పటికీ ఇవన్నీ టీవీలు, సినిమాలు ఈనాటి యువత బుర్రలు పాడు చేస్తున్నాయి. నేను చెప్పాను కదా, నీ మౌనంలో ఏదో విషయం ఉందని. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్ళలేవు, ఇంకా వెళ్ళనివ్వను. అరే వెళ్ళనివ్వు, పాపం ఆమెకి ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్. బట్ ఎందుకు సంజు, వెళ్ళనివ్వచ్చు కదా పాపం. ఏమంటారు పబ్లిక్? వదిలే వెళ్ళలేవు మామ. వెళ్ళనివ్వనా? బాయ్ వెళ్ళనివ్వు మామ. అవును, పక్కా వెళ్ళనిద్దామా? వదిలే బై అందరూ అంటున్నారు కదా. వెళ్ళమ్మా వెళ్ళు. కానీ 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 నాకు ఒక చిన్న సింపుల్ షరతుంది. షరతా? షరతు. ఎలాంటి షరతు? చిన్ననాటి స్నేహం నిజంగా ఈ మలుపుకు వచ్చేసిందా? ఇక ముందు దారి షరతులతో నిర్ణయించుకోవాలా?